నమస్తే, వెల్కమ్ టు ద వ్యూ పాయింట్. తెలంగాణ రాష్ట్రంలో భూ పరిపాలన రిజిస్ట్రేషన్ల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు వేదిక సిద్ధమైంది. భూములకు సంబంధించిన వివాదాలను పరిష్కరించి పారదర్శకతను పెంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి పూర్తి స్థాయి భూభారతి పోర్టల్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటివరకు భూములకు సంబంధించిన పనుల కోసం రైతులు, సామాన్య ప్రజలు రెవెన్యూ, రిజిస్ట్రేషన్, సర్వే శాఖల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇకపై ఈ 3 కీలక శాఖల సేవలను ఒకే గొడుగు కిందకు తెస్తూ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఈ బహుళ ప్రయోజనకారి పోర్టల్ ని రూపొందించింది. ఈ నూతన పోర్టల్ ద్వారా భూ యజమానులకు ఎదురయ్యే అతిపెద్ద సమస్య అయిన సర్వే ప్రక్రియ సులభతరం కానుంది. గతంలో భూమి కొలతలు లేదా నక్షా పటాల కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకుని వేచి చూడాల్సి వచ్చేది. ఇకపై అలా కాకుండా భూభారతి పోర్టల్ ద్వారా ఆన్లైన్లోనే డిజిటల్ సర్వే పటాలను పొందవచ్చు. భూముల సరిహద్దు వివాదాలపై స్పష్టత కోరడంతో పాటు అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి ప్రభుత్వ భూములకు సంబంధించిన సరిహద్దుల వివరాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. భూముల సరిహద్దు వివాదాలపై స్పష్టత కోరడంతో పాటు అటవీ, దేవాదాయ, వక్ఫ్ వంటి ప్రభుత్వ భూములకు సంబంధించిన సరిహద్దుల వివరాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. దీనివల్ల పొరుగు భూముల యజమానులతో వచ్చే గొడవలకు అడ్డుకట్టపడటమే కాకుండా భూ క్రయ విక్రయాల్లో మోసాలు తగ్గుతాయి. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో కూడా ఈ పోర్టల్ కీలక పాత్ర పోషించనుంది. సాగు భూములను వ్యవసాయేతర అవసరాలకు అనుమతి పొందకుండా విక్రయించాలని చూస్తే సాఫ్ట్వేర్ వెంటనే ఆ విషయాన్ని గుర్తించి అడ్డుకుంటుంది. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన స్లాట్ బుకింగ్, ఈసీలు పొందడం, సర్టిఫైడ్ డాక్యుమెంట్లు డౌన్లోడ్ చేసుకోవడం వంటి సేవలన్నీ ఇంటి నుండే పూర్తి చేసుకోవచ్చు. ముఖ్యంగా నిషేధిత జాబితాలో ఉన్న 22A భూముల రిజిస్ట్రేషన్లను నిరోధించడానికి ఈ పోర్టల్ ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. అలాగే దీనివల్ల ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా అరికట్టవచ్చు. వచ్చే ఏడాది జనవరిలో ప్రభుత్వం జారీ చేయనున్న తాత్కాలిక భూధార్ నెంబర్తో ఈ సేవలు మరింత వేగవంతం కానున్నాయి. బ్యాంకుల నుంచి రుణాలు పొందాలన్నా, భూమిని తాకట్టు పెట్టాలన్నా యాజమాన్య హక్కుల పరిశీలన ఈ పోర్టల్ ద్వారానే నిమిషాల్లో జరిగిపోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధిని నేరుగా అర్హులకు చేరవేయడానికి కూడా ఈ డేటాబేస్ అనేది ఉపయోగపడనుంది. ఇక ప్రజల సౌలభ్యం కోసం ప్రస్తుతం ఈ పోర్టల్ని ప్రయోగాత్మక దశలో పరిశీలిస్తున్నారు. ఒకసారి ఇది పూర్తి స్థాయిలో కనుక అందుబాటులోకి వస్తే భూ లావాదేవీల్లో జరిగే దళారీ వ్యవస్థ అంతమై సామాన్యులకు భద్రతతో కూడిన సుపరిపాలన అనేది అందుతుంది.